థ్యాంక్ యూ. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని హస్తినాపురంలో ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భాగంగా ఎంఆర్ఓ శ్రీనివాసారెడ్డి ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆస్తుల పత్రాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇక సోదాలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని హస్తినాపురంలో ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భాగంగా ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాల అనంతరం విలువైనటువంటి పత్రాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి లావాదేవీలపై కూడా వారు ఆరా తీస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇంకా ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏంటి ఏసీబీ అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎల్బీ నగర్ ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ఒకవైపు ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో ఈ సోదాలు జరుగుతుంది. ఇప్పటికే అధికారుల వైపు వెల్లడించడం జరిగింది. అయితే ఉదయం 5 గంటల నుంచే 8 మంది ఏసీబీ అధికారుల బృందం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకుంది. ఇంటి చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఎవరిని లోనికి అనుమతించడం లేదు. లోపల ఆస్తి పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, బంగారం, నగదుపై ఆరా తీస్తున్నారు. ఎంఆర్ఓగా ఉంటూ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఈ దాడులు జరుగుతున్నాయని ఒకవైపు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిలో ముఖ్యంగా ఏసీబీ వాళ్ళు ఫోకస్ పెట్టిన ప్రధాన 3 అంశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రధానంగా అయితే ఆదాయానికి మించి ఆస్తి ఉందని చెప్పేసి కూడా మొదటి అంశంగా వాళ్ళు పరిగణించడం జరిగింది. రెండో అంశంగా బినామీ పేరుతో భూములు, ఇల్లు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే 3వ అంశం వచ్చేసి ఇక్కడ బ్యాంకు లాకర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీలు అని చెప్పేసి కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీంతో మరీ ముఖ్యంగా 4వ అంశం అయితే ఎంఆర్ఓ కార్యాలయంలో ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకున్నారనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని ఏసీబీ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇంట్లోని అనుమానాలు, లాకర్లు కూడా అన్ని తెరిచి పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా ఎల్బీ నగర్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నారు. అయితే భూ వివాదాలు, పట్టాదారు పాస్బుక్, రిజిస్ట్రేషన్ల విషయంలో ఆయన ఇప్పటికే పలు ఫిర్యాదులు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని పక్కా సమాచారం రావడంతో ఏసీబీ నిఘా పెట్టింది. అయితే ఈ రోజు ఉదయం 5 గంటలకు సోదాలు నిర్వహించింది. అయితే ఇది ఒక ఇంట్లోనే కాదు, ఆయన బంధువుల ఇండ్లలో కూడా ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్టు కూడా వైపు అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే సాధారణంగా ఏసీబీ సోదాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి. అయితే సోదాలు పూర్తయిన తర్వాత ఎంత ఆస్తి బయటపడింది, ఎంత బంగారం, నగదు, డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారో అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ప్రస్తుతం అధికారులు చాలా గోప్యంగా ఈ ఆపరేషన్ చేస్తున్నారు. ఎంఆర్ఓ స్థాయి అధికారి ఇంట్లోనే ఏసీబీ దాడులు జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చూడాలి, అసలు అధికారులు ఇప్పటికైతే ఏం అప్డేట్ ఇవ్వలేదు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందా లేదా అనే విషయం మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్.